డాక్టర్ గారు, నేను ఆస్ట్రేలియాలో ఉంటున్నాను. నాకింకా పెళ్లి కాలేదు. నేను తరచూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటాను. వాళ్లతో రకరకాలుగా శృంగారంలో పాల్గొంటాను. యోని చూషణ, యానల్ ఇంటర్ కోర్స్ అతి తరచుగా చేస్తుంటాను. వీటి వల్ల ఎయిడ్స్ వచ్చే ప్రమాదం ఉందా? నేను చాలా సందర్భాలలో కండోమ్ వాడను. నా గర్ల్ ఫ్రెండ్స్ కూడా కండోమ్ వాడమని అడగరు. ఇటీవలే ఎందుకనో ఎయిడ్స్ భయం పట్టుకుంది. అమ్మాయిలతో లైంగిక చర్య బాగా తగ్గించేశాను. నాకు ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉందా? నన్నేం చేయమంటారు? సలహా చెప్పండి అంటున్నారు. ఇంతవరకు ఆయన పాల్గొన్నటువంటి గర్ల్ ఫ్రెండ్స్ కి ఎవరికైనా హెచ్ఐవి ఉన్నట్లయితే ఈయనకి వచ్చి ఉన్నట్టు అవకాశం ఉంది. ఆయన పాల్గొన్న అమ్మాయిలు ఎవ్వరికి లేవు, హెచ్ఐవి లేదనుకోండి, ఈయనకి రాదు. ఎలా వస్తుంది? ఎవరికైనా ఉంటేనే, వాళ్ళతో పలుమార్లు సెక్స్ లో పాల్గొంటేనే ఈయనకి హెచ్ఐవి వస్తుంది. అంచేత ఈయన ఏం చేయాలంటే టెస్ట్ చేయించుకోవాలి. ఉంటే మందు అవుతుంది. ఎండమలిటీ, యాంటీరిట్రోవైరస్ మలిటీ లేదంటే హాయిగా. ఇక ముందు మాత్రం ఖండం లేకుండా మాత్రం సెక్స్ లో పాల్గొనకూడదు. ఖండం లేకుండా చేయదు. ఎందుకంటే చెప్పను ఏ పొట్లో పోయిందో తెలియదు. అందులో గర్ల్ ఫ్రెండ్స్ అడగని అడగట్లేదని చెప్పారు. వాళ్ళు కూడా ఇన్నోసెంట్ గా ఉండొచ్చు. తిరిగి ఎక్కడ వస్తుంది, ఈ మనిషి కుర్రగా ఎర్రగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, వీళ్ళు నాకెందుకు వస్తుంది ఎయిడ్స్ అనుకుని ధీమాతో పాల్గొచ్చు. కానీ ఎర్రగా ఉన్నాడు కూడా హెచ్ఐవి ఆల్రెడీ ఫ్రాంక్మెంట్ ఉందనుకోండి, ఏం చేయగలరు? హెచ్ఐవి ఉన్నా చాలా మంది మొదటి 5 సంవత్సరాలు చాలా చక్కగా ఉంటారండి. చాలా చక్కగా ఉంటారు హెచ్ఐవి ఉన్నాడు కూడా. మందులు వాడకపోయినా ఉండదు. అంచేత అదేం కాదు, మీరు మాత్రం టెస్ట్ చూసి ఆరోగ్యం ఏం చేయాలి చూసి ఒకవేళ ఉంటే మందులు వాడడం, లేకపోతే ఇంటికి పాలు అనేది కండం వాడుకోవడం.